అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. ఇవాళ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్లైన్స్ ఏందో చూద్దాం పారి. మునుగోల్లో జోరుగానే ఉప ఎన్నిక పోలింగులు. మస్తు మంది వచ్చిల్లట ఓటర్లు. మునుగోలు ఉప ఎన్నికలో రిపోర్టింగ్ చేస్తున్న వకీలు. మునుగోల్లో దూసుకుపోతున్నాడు కేఏ పాల్. మస్తు పరిశాన్ అవుతున్నారు చూసిన ఓటర్లు. పాల్వేశ్వరవంతి మేడం అనుమానించిల్లట ముక్కు ముఖం జనాలు. మస్తు గరం అవుతున్నారు ముచ్చటిన చేతి గుర్తు లీడర్లు. ప్రచారాలు బంద్ అయినా పంచుతున్నారు పైసలు. ఇస్తున్నది పక్క లోకల్ నాయకులు. హౌస్ అరెస్ట్ చేసిల్లట పోలీసులు. మస్తు గరం అవుతున్నారు అక్కడ ఉన్న కార్యకర్తలు. నిన్నటి దాకా ఎక్కడ చూడు మునుగోడుల ప్రచారాలు గట్టనే పంచాయతీలు. ఇక ఇవాళ షురు అయింది అస్సలు ముచ్చట. ఇక మన మునుగోళ్ళ ఇలా పొద్దున సంది ఉప ఎన్నిక పోలింగ్ జోర్దారుగా నడుస్తుంది. గట్లనే అక్కడ పబ్లిక్ కూడా చాలా మంది దాకా వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. మరి మునుగోళ్ళ పోటీ చేసిన అభ్యర్థులు వాళ్ళ ఓట్లు ఎట్లా వాడిరు, అట్లనే మరి అక్కడ వాతావరణం ఎట్లుంది ఏం కదా. ఇక ఉన్నాయి లేని అన్ని ముచ్చట్లన్నీ నడుచుకొని వద్దాం పారి. నిన్నటిదాకా ఎక్కడ చూడు మునుగోడు ప్రచారాలు అట్లనే పంచాయతీలు. ఇక ఇవాళ సురైంది అసలు ముంచట. ఇక మన మునుగోడులో ఇవాళ పొద్దున సాయంత్రం ఉప ఎన్నిక పోలింగ్ జోరుదారుగా నడుతుంది. అట్లనే అక్కడ పబ్లిక్ కూడా చాలా మంది దాకా వచ్చి ఓట్లు వేసిపోతున్నారు. మరి మునుగోడులో పోటీ చేసిన అభ్యర్థులు కూడా వాళ్ళ ఓటు హక్కును మంచిగానే వాడుతున్నారు. ఇక అక్కడ ఎలక్షన్ కమిషన్ పెద్దసార్లు కూడా బందోబస్తుకు ఉపాయం చేసిళ్ళు. అట్లనే పోలీసులు కూడా జర పెద్ద ఎత్తుననే వచ్చిళ్ళు. ఇక ఒక దిక్కు ఓట్లు వేసుడు నడుతుంటే ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. ముక్క సుక్క అట్లనే పైసలు పంచుడు ఆగుతలేదు. ఇక ఎక్కడ చూసినా నోట్ల కట్టలే ఎదుగుతున్నాయి. ఎలక్షన్ కమిషన్ పెద్దసార్లు ఎంత చెప్పినా ఎవరి పని వాళ్ళే చేస్తున్నారంట. ఇప్పటికే 60కి పైగా ఫిర్యాదులు వచ్చినాయి. 2 నెలల సంది నుండి నడుస్తున్న మునుగోడు ముచ్చట ఈ ఏడుతో బంద్ అయింది. ఇక 6వ తారీఖు తెలుస్తుంది ఎవరికి వెళ్తారో, అట్లనే మునుగోడు ఎవరు వెళ్తారో.
పొద్దుగాల నేను ఆఫీస్కి వస్తుంటే మా వకీల నుండి చెల్లె ఇవాళ నేను కూడా ఏమైనా ముచ్చట్టుంటే చెప్తే చెల్లె అన్నాడు. ఆగమాగంలో నేను చక్కగా మేకప్ కూడా వేసుకోలేదులా మాత్రం వచ్చిన మరి అన్న ఎక్కడున్నాడో ఏమో. అందరు ఎట్లున్నారో అలా మర్చుకున్నారా? ఇవాళ మన అదృష్ట ముచ్చట్లు అట్లనే మన ముడిగోడు ఎన్నికల పోలింగ్ లో ముచ్చట్లు కూడా అర్చుకునే ప్రయత్నం చేద్దాం. అన్న జర ఒక్క నిమిషమే మేకప్ కూడా వేసుకోలేదు, జర ఒక్క నిమిషం ఆగే. చెల్లె నువ్వు వేసుకున్న మేకప్ ఖరీదాలు ఎక్కువ వేసుకోక చెప్తున్నా కిలోలు వేసుకుంటే ఆయన ఎవరు గుర్తుపట్టారు అనుకుంటే అయిపోతారు. అర్థమైందా? ముచ్చారా ముందు అలా సురి చేసి లేట్ అయిపోతుంది. ఇప్పటికే అక్కడ ఆల్రెడీ ఎన్నికలు సురి అయిపోయినాయి పోలింగ్. అన్న మేకప్ లేకపోతే టీవీలో ముఖం మంచి కొట్టదే అన్న, జర ఒక్క నిమిషం ఆగన్నా. నువ్వు మేకప్ వేసినా అట్లా మేకప్ అయినా ఒక్కటే తిరుగుంటావు చెప్తున్నా. ముందుగా నీ పౌడర్ అట్లా నీ లిప్స్టిక్ అట్లనే కళ్ళ కటికలని పక్క పెట్టి ముచ్చట సురి చెప్తాను. ముందుగా అది ఆల్రెడీ పోలింగ్ సురి అయిపోయింది. ఎన్నికలు ఫొట్టు గుద్దుతుల్లో చెప్తున్నా. జల్దీ సురి. సరే అన్న, ఇక ఇలా మన మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ ఎట్లా నడుస్తుందన్న, అట్లనే అక్కడ పబ్లిక్ వాళ్ళ ఓటు హక్కు ఎట్లా వాడుతున్నారు? హలో వినబడుతున్నా? చెల్లె వినబడుతున్నా? ఓకే. మరి ఇక ఇప్పుడు పొద్దునకి వెళ్ళి చూసుకున్నట్టయితే పరిస్థితి మరి ఇక్కడ ఉప ఎన్నికల పోలింగ్ ఏదైతే ఉన్నదో మరి ఇది ఇక్కడ అదే ప్రశాంతంగా అట్లనే మంచిగా జోరుదార కూడా అదే క్రమంగా మనం చూసుకోవచ్చు. అట్లనే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఓట్లు అంటే ఎవరైతే ఓట్లు ఎన్నికొచ్చారో వాళ్ళు పొద్దు అయితే మబ్బులకి వెళ్ళి లేసి వచ్చి ఇంత ఫన్నులో పట్టుకొని ఫన్ను తోముకొని అట్లనే ఇంత సాయబోతు దాగి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓట్లు వేసే క్రమం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. మళ్ళీ ఓట్లు వేసేటోళ్ళు కూడా మంచిగా వేస్తున్నారు. అయితే మరి అక్కడ మబ్బులకి వచ్చి ఓట్లేసే ఓటర్లు ఏమంటున్నారన్న? మరి ఇక్కడ ఓట్లేసే పరిస్థితులు వినబడుతుందా? ఇయర్ ఫోన్ ఫాన్ ఒక్కొక్కసారి హలో టెస్టింగ్. ఓకే, మరి ఇక్కడ ఎవరైతే ఇట్లా ఓట్లు ఎన్నికొచ్చారో మరి వాళ్ళు మబ్బులకి వెళ్ళి వచ్చిన పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే వచ్చిన ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతులు గుంజినా అట్లయినా కాళ్ళు గుంజినా ఏదేమైనా సెంటర్లోకి వెళ్ళి మొత్తం సుక్కలు ఇట్లా కాపినా కూడా వాళ్ళు నిలబడ్డ కాచలు కదులుతలేరు. ఈ పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. అయితే వాళ్ళని అడిగే క్రమంలో వాళ్ళు ఎట్లనైనా మేము ఓట్లు గుద్దే పోతామనే క్రమం కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చేసిరా టెస్టింగ్ మంచి ముచ్చట చెప్పినామన్నా. మరి అక్కడ ఉన్న పబ్లిక్ ఎవరిని గెలిపేయాలని అనుకుంటున్నారు? సత్య ఫర్మానంగా చెప్తున్నా సెలెక్ట్ ఈ ముచ్చట అయితే నాకు తెలియదు. ప్లీజ్ దయచేసి నువ్వు ఈ ముచ్చట నన్ను అడగకు. ఆయనకి ఇక్కడ ఎవరైనా నిన్నారనుకో కథం ఏం లేనా మూతి ఫండ్ ఇరగొట్టే క్రమం కూడా ఇక్కడ కనబడుతుంది. అమ్మో ఈమె పెద్ద క్వశ్చన్ అడిగింది, ఇది ఒక్కటి తప్ప వేరే ఏమన్నా అడుగు చెప్తా. సరే అన్న, అయితే నిన్న ప్రచారం బంద్ అయినాక కూడా ఇంకా ప్రచారాలు చేస్తున్నారు, అట్లనే మందులు కూడా వంచుతున్నారు అని మన బండి సంజయ్ సార్ మస్తు గరం అయిండు. మరి గా ముచ్చట మీద మీ స్పందన ఏంటి? మరి ఇక్కడ ముచ్చట అంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూసుకున్నట్టయితే మరి చెల్లె అయితే ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మన మునుగోడు ఉప ఎన్నికల అక్కడ చాలా భారీ బందోబస్తు పెట్టి నిన్న 6 గంటలకు అంటే ఆదివారం కాదు కానీ మొన్న సాయంత్రం 6 గంటలకే మరి మొత్తం ఏదైతే ప్రచారాలు ఉన్నాయో అవన్నీ బంద్ పెట్టమని చెప్పిళ్ళు. అయినా కూడా మళ్ళీ నిన్న నైట్ అయితే గులాబీ కార్యకర్తలు అయితే మందు సుక్క సింధు అన్ని చేసేలాట. ఇక గట్ట చేసేసరికి మన బండి సంజయ్ సార్ ముచ్చట తెలుసుకొని వాళ్ళ తాడో ఫేరో వేద్దామని చెప్పేసి పోయిన క్రమం కూడా కనబడుతుంది. అయితే ఇట్లా అర్ధమరాత్రి పోయేసరికి అక్కడ ముచ్చటిన పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇక ముచ్చట తెలుసుకున్న పోలీసులు పోయి ఎమ్మటే సారును హౌస్ అరెస్టింగ్ చేసిరు. నీకు హౌస్ అరెస్టింగ్ అంటే తెలియదా అంటే సార్ ఆఫీసులోనే కూర్చోబెట్టిలా అన్నట్టు బయటికి రాకుండా. అది అసలు ముచ్చట. మరి అక్కడ ఈ ముచ్చటిన గులాబీ కార్యకర్తలు అట్లనే మళ్ళీ ఈ కమలపు కార్యకర్తలు కూడా మస్తు గరం అవుతున్నారు. ఇక పరిస్థితి అయితే గిట్లున్నది. అవన్నా సుక్క ముక్క అనగానే నాకు ముచ్చట యాదకొచ్చింది. ప్రచారం బంద్ అయి ఓ దిక్కు ఓట్లు పడుతుంటే కూడా మందు గట్టిన పైసలు కూడా ఇస్తున్నారంట కదా? అసలు కరెక్ట్ క్వశ్చన్ అడిగినావు నువ్వు. ఇప్పుడు ఇక్కడ అయితే అట్లే ఇక్కడ ముక్క సుక్క పరిస్థితి చూసుకున్నట్టయితే మరి ఇక్కడ ఏదైతే ప్రచారాలు ఆపినాక కూడా మళ్ళీ ముక్క సుక్క అయితే ఆగుతలేదు. మనుషుల నోట్లలో పోతూనే ఉన్నది, అట్లనే జేబులలో కట్టలు పోతూనే ఉన్నాయి. మరి ఇక్కడ ఈ పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు ఏదైతే ప్రచారం ఆపినాక కూడా మళ్ళీ ఇక్కడ ఏదైతే పుట్టఫాకులో 8 కోట్లు దొరికినట్టు మనకు ఇక్కడ పోలీసులు సమాచారం అందించులు. మళ్ళీ ఇక్కడ ఏదైతే పొద్దుయాలు అయితే నా ఫండ్లో మాత్రం 10 లక్షలు అట అట్లనే మందట. అయితే మరి ఇవన్నీ చేసేది ఎవరో కాదు, పెద్ద లీడర్లు కూడా కాదు. మరి అక్కడ ఉన్న ఎవరాలు ఆ లోకల్ పార్టీ కార్యకర్తలు చేస్తున్నారని ఆ ముచ్చట కూడా మనం తెలుసుకోవచ్చిన సందర్భం ఇక్కడ ఏర్పడుతుంది. అవన్నా అంత మంచిగానే ఉన్నది కానీ అక్కడ ఓదికు పోటీ చేస్తున్న లీడర్లు వాళ్ళ ఓటుని వేసి వస్తుంటే ఏమంటే ఒక వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అయిందన్న. మరి గా ముచ్చట మీద మీ సమాధానం ఏంటన్నా? సరే నువ్వు మంచి ముచ్చట అడిగినావు. మరి ఇక్కడ అంటే ఈ పరిస్థితి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే వైరల్ గా మారిందని అనుకుంటున్నారో వీడియో అది ఏం లేదు. అది ఏంటంటే ఇప్పుడు మన ఎవరైతే చేదు గుర్తు లీడర్ అంటే ఇప్పుడు 4 చేసిన మన ఫాల్వై సర్వంతక్క ఇప్పుడు ఓట్లేసి బయటకు రాగానే ఒక వీడియోలో మస్తు వైరల్ అయింది. అది ఏంటంటే ఇప్పుడు మన ఫాల్వై సర్వంతక్కను అట్లనే గులాబీ పెద్ద సార్ కేసీఆర్ సార్ ఇద్దరు కలుసుకొని అట్లనే చేతులలో బుక్కెలు కూడా పెట్టిన ఫోటోలు వీడియోలు మనకు గడపడుతున్నాయి. అయితే దీని గురించి ప్రముఖ పెద్ద ఛానల్ బ్రేకింగ్ న్యూస్లు వేస్తున్నారు.
చేస్తున్నారు. కానీ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మేడం ఏమంటుందంటే ఫేక్ న్యూస్లో కొన్ని ఛానల్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక ఛానల్ పేరు వాడి వాళ్ళు చేసిండ్రు. ఆ ఛానల్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది, ఇటువంటి వార్తను మేము ప్రచురించలేదని. దుబ్బాక ఎన్నికల్లో కూడా చేసిన ప్రయోగమే ఇది, కొత్తదేం కాదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని ఇటు నీతి మాల పనులు చేసే అలవాటు మాకు లేదు. ఎవడన్నా ఇసొంటి మాట్లాడిందంటే ఒక ఆడపిల్లని తట్టుకోలేకుండా సిగ్గుశరం ఉండాలి ఇసొంటి పనులు చేయని. ఇది అసలు ముచ్చట కాదు. అయితే మేడం ఇప్పుడు అట్లా ఏం చేయలేదట. ఇక్కడ ఏదైతే మేడం నోరు చేయాలని చెప్పేసి ఎవరో తెలియని వాళ్ళకి ఇట్లా చేసినట్టు ఇక మేడం చాలా మంది పడ్డది. అట్లనే మేడం పక్క ఈసీ కూడా ఫిర్యాదు చేసేసింది. ఇక ఇప్పుడు వాళ్ళు ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు పోలీసులు కూడా పట్టుకుంటారు. అవు ఓ అసలు ముచ్చట అదా అన్న, అవన్న అంత మంచిగానే ఉన్నది కానీ ఇంకా కేపాలు లొల్లైందన్న. అసలు ఏమైంది అక్కడ? సార్ మరే గట్ల ఉన్న పొలంగా ఎందుకు ఉరికినట్టు? మైక్ వస్తుందా? అసలే కేఎఫ్ఆల్ సార్ ముచ్చట మళ్ళీ కరెక్ట్గా రావాలి. సరే అయితే ఇప్పుడు కేఎఫ్ఆల్ సార్ పరిస్థితి ముచ్చట చూసుకున్నట్టయితే మరి సారు పొద్దుయాల నుంచి అంటే తెల్లారు ఎవరైతే ఓట్లు వేయడానికి వచ్చినా ప్రజలతోటి సార్ కూడా వచ్చి మరి ఈ పోలింగ్ బూత్ నుంచి ఆ పోలింగ్ బూత్ నుంచి ఇక్కడికి ఆగమాగం అంటే ప్రజలు ఓట్లు వేస్తారా వేయరని కన్ఫ్యూజన్ తెలియదు. కానీ ఇప్పుడు సార్ అయితే చాలా ఆగమాగం ఉరుకులు పరుగులు పెడుతున్నాడు. చూసిన పబ్లిక్ కూడా చాలా నవ్వుతున్నారు. ఈ ముచ్చట మనకు అందరు తెలిసిందే. అది ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే సార్ పక్క ఏదైతే ఈ ఉంగరం పార్టీ ఉన్నదో, ఏదైతే ఈ ఉంగరం గుర్తున్నో ఉంగరకే ప్రజలు పక్క ఓటేయాలని చెప్పేసి సారు చేతికున్న 10 అంటే 1 2 3 అంటే 2 చేతులకు 10 ఉంగరాలు పెట్టుకొని వచ్చిండు. చూసిన పబ్లిక్ మొత్తం ఇగో ఓటేయని అన్నట్టుగా అడుగుతుండు. అవు సార్ మస్తు తెలియకన్నాడు, పబ్లిక్ తెలియలేతలే. కావాలంటే వీడియో కొట్టు. చేతి ఉంగరం గుర్తు మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? టీఆర్ఎస్ వాళ్ళు కారులతో 30,000 కారులతో 30,000 మంది తిరుగుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే వాళ్ళు కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారా? చేతికి ఉంగరం అన్నది కామను, వాళ్ళు కారులో రావడం అన్నది కామను. చూసినా చూడు ఎంత తెలియకలరా. ఇప్పుడు నేను ఉంగరాలు పెట్టుకున్నానని అన్నట్లు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు చూడు 30,000 కార్లు వేసుకొచ్చినారు. కారు గుర్తు 40కే పోటీ పెట్టాడు చక్కగా. సారు తెలియకన్నాడు మస్తు, మీకు తెలియకన్నాడు కాదు. అది పరిస్థితి తీసుకున్నట్టు గట్లుంది మనకి కేఎఫ్ఆల్ సార్ది. అన్న మరి మొత్తానికి ఇప్పటి వరకు అక్కడ ఎంతగానో ఓట్లు పడి అట్లనే అక్కడ ఏ పార్టీ గెలుస్తుందని పబ్లిక్ చెప్తున్నారు. మరి ఇక్కడ అదే ఇప్పుడు ఓట్ల వరకు అయితే చాలా మంచిగా వేసిన ఓట్లు, ప్రజలు కూడా చాలా మద్దతు ఇచ్చులు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఏందన్న ముచ్చట నాకు కూడా తెలియదు. అయితే మనం ఇప్పుడు దానికోసం వెయిటింగ్ కూడా చేయాలి. అట్లనే ఓట్లు కూడా చాలా మద్దతే అనిపిస్తుంది. ఇక పార్టీ వరకు వస్తే మాత్రం ఇక్కడ ఎవరైతే అధికార పార్టీ అంటే గులాబీ పార్టీ, అట్లనే కమలం పువ్వు పార్టీ, అట్లనే చేతి గుర్తు పార్టీ, ఇక చాలా పార్టీలు ఉన్నాయి. అందరూ మరి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఓట్లు వేసుకుంటున్నారు. ఇక నాకు తెలిసిన ముచ్చట అయితే గిదే మరి. అవన్నా మరి అక్కడ ఏ పార్టీకి మద్దతు ఎక్కువ ఉందంటావు? మరి ఇక్కడ ఏంటి నువ్వు వచ్చి పరిస్థితులు అనుకో, పరిస్థితులు ఎట్లున్నాయి, పంచాయతీలు ఎట్లున్నాయి, నీ సీఫర్ కట్టమొక్కందానా నువ్వు మంచిగా ఏసీలో కూర్చున్నా, నేనేమో ఎండలు మొత్తం బొగ్గు అయిపోతున్నా కర్రగా. నాకు అందుకనే ఫెయిల్ అవుతున్నాయి. నువ్వేమో నన్ను ఎండలో పంపించి పాడతావు. సెల్లే మంచిగా చెప్తున్నా, సఫర్ చెప్తుండు. అయ్యో గంటగానం ఎందుకు గరం అవుతున్నావు అన్న? ఉన్న ముచ్చట చెప్ప, నీకు ఏమైతుంది? నీకు మంచిగా చెప్తానా సెల్లే సెకి ఉన్నదా పోయింది. ఇక నేను మంచిగా చెప్తాను సెల్లే. నీకు పేపర్లో ఏమేమైతే రాసి ఇచ్చినా గవ్వే అడుగు చెప్తాను. ఎక్కువ తక్కువ అడిగినాక నాకు మళ్ళీ దమాకులో మెంటల్ తక్కువ, అన్ని మర్చిపోతాయి మరి జల్దీ. అయ్యో అంత గరం ఎందుకు అవుతున్నావు అన్న? అగో నేను మాట్లాడుతుంటే ఎడుకోబోతుండు కదా. ఏంది ఇక మీ గిట్లనే నీకు ముచ్చట్లు చెప్పుకుందా? మాకు తిండొద్దు తిఫలొద్దా? దూఫ కాదా మాకు? ఏంటి ఫామా మేము ఏం మాట్లాడుతున్నా? మూక ఇమ్మ కథ ముచ్చట్లు కావటంట. ముచ్చట్లు చెప్పిన కాదు చాలదా? ఇంకెన్ని చెప్పాలి? ఎవరికి వెళ్తారు, లోపలికి ఎవరు పోయింది, బయటకి ఎవరు వచ్చి అన్నీ చెప్తాయి నీకు. ఏం మాట్లాడుతున్నా మూక? నిలబడుతున్నా మూక? ఏందో ఏమో మా అన్న జరిగితే ముచ్చట చెప్పగానే అంత ఆగమాగం చేస్తాడు. ఏ ముచ్చట్లు అయిపోయినాయి కానీ నువ్వు చెప్పిన కదా చాలు వార్తలు, అర్థమైందా? నేను చెప్తా మిగతా తతిమ ఏమన్నా ఉంటే నేను చెప్తాను. నువ్వు ఫస్ట్ ఇంటికి పోయి ఇన్ని అవేమన్నారు పొద్దుగాల నేను వినిపెట్టిన అంట్లున్నాయి అవన్నీ దోమేసాయి, అర్థమవుతుందా? నా రిపోర్టింగ్ అయిపోయింది. బ్రేక్స్ టు ఓవర్ స్టూడియో. అవు చెప్పడం మర్చిపోయినా, నువ్వు పోయేటప్పుడు ఆ మేకప్ లిఫ్ట్కి అన్నీ తీసేసిపో, లేకపోతే ఓనర్ అమ్మ గుర్తుపడుతుంది.
ఎవరో కొత్త వాళ్ళు వచ్చి అనుకుంటుంది. అవు అవు ఇక అన్న ఎప్పుడు చూడు మేకప్ ఇమ్మడే పడతాడు. ఇక అన్న ముచ్చట పక్కకు పెడితే 6వ తారీఖు ఇక ఎవరు గెడతారో చూద్దాముల్లా. ఇక ఇలా పొద్దుగల ఓట్లు వేసుడు షురు చేసిరు. ఇక అయినాక అక్కడ పోటీ చేసిన లీడర్లలో ఒక లీడర్ అంట మన గులాబీ పార్టీ పెద్ద సార్ను కలిసిందంట. అరే గీ టైంలో ఎవరు కలిసిర్రు, ఎందుకు కలిసిర్రు, మరి అసలు ముచ్చట ఏందుల్లా ఆలస్యం చేయకుండా ముచ్చటేందయిందాం పారి. ఇక ఇలా పొద్దుగాల మన చేతి గుర్తు పార్టీకి వెళ్ళి పాలవేసి రావంతి మేడం ఓటేసి బయటకు వచ్చినాక ఒక వీడియో మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొట్టింది. ఇట్లా పాలవేసి రావంతి మేడం మన గులాబీ పువ్వు పెద్ద సారు కేసీఆర్ సార్ని కలిసి ఒక బుక్ ఇచ్చినట్టు ఒక ఫోటో పెద్ద ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ లెక్క ఇచ్చిళ్ళు. ఆయటంకకి ముచ్చటిన పాలవేసి రావంతి మేడం మస్తు గరమైంది. న్యూస్లో కొన్ని ఛానల్ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఒక ఛానల్ పేరు వాడి వాళ్ళు చేసిండ్రు. ఆ ఛానల్ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది, ఇటువంటి వార్తను మేము ప్రచురించలేదని. దుబ్బాక ఎన్నికల్లో కూడా చేసిన ప్రయోగమే ఇది, కొత్తదేం కాదు. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, నీతి నిజాయితీ ఉన్న కుటుంబం నుంచి వచ్చిన దాన్ని నీతి మాల పనులు చేసే అలవాటు మాకు లేదు. ఎవడన్నా ఇటువంటి మాట్లాడిందంటే ఒక ఆడపిల్లని తట్టుకోలేకుండా సిగ్గుశరం ఉండాలి ఇటువంటి పనులు చేయడానికి. ఇక ఏదేమైనా గిట్లా ఒక దిక్కు పోలింగ్ అయితే అంటే గిట్లా ఉత్త వీడియో చేసి వైరల్ చేసి ఆడపిల్ల మీద అనుమానం తెప్పించడం మంచి పద్ధతి కాదని అంటున్నారు చేతి గుర్తు లీడర్లు. ఓ దిక్కు మన మునుగోళ్ళ ఉప ఎన్నిక పోలింగ్ నడుస్తుంటే అక్కడ ఓ పోటీ చేసిన పార్టీ లీడర్ అంట మునుగోళ్ళ మస్తు స్పీడ్ గా దూసుకుపోతున్నాడట. ఇక అట్లనే ఓట్లు చేసే దగ్గరికి పోయి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా ఏం చేసిండో మీరే చూడురి. కానీ ముచ్చట మాత్రం చాలా గమ్మతున్నదిలా. ఓ దిక్కు మనం మునుగోళ్ళు ఉప ఎన్నిక పోలింగ్ నడుతుంటే అక్కడ పోటీ చేసిన పార్టీ లీడర్లు మునుగోళ్ళ మస్తు స్పీడ్గా దూసుకుపోతున్నాడు. మరి ఇక్కడ దూసుకుపోయేది ఎవరో కాదుల్లా మన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ బాలు సారు మరి అట్లా ఎందుకు ఉరుకుతున్నాడంటే ఇక్కడ పోలింగ్ బూతులు అంత మంచిగానే ఉన్నది, మరి అక్కడ ఎట్లున్నా కానీ ఆగమాగం ఉరుకుతున్నాడు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే సూచనారులో అందరూ పాలసారు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడని అంటారు. కానీ అక్కడ ఒక రిపోర్టరు మీరు ఎన్నికల నియమాలని పక్కకు పెట్టి చేతికి మీ గుర్తైన ఉంగరాలు ఎందుకు పెట్టుకున్నారని అడిగితే మరి గులాబీ పువ్వులు కారు గుర్తు కదా, మరి వాళ్ళు ఎందుకు కార్లు వేసుకొస్తున్నారని ఓ సైకిల్ మీద రావచ్చు కదా అని మంచి హుషారైన సమాధానం ఇచ్చిండు. అట్లనే పాలసారు చాలా తెలివికల్లోడు అని అంటున్నారు ఈ వీడియో చూసిన ఓటర్లు. గుర్తు చేతి ఉంగరం గుర్తు మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? టీఆర్ఎస్ వాళ్ళు కారులతో 30,000 కారులతో 30,000 మంది తిరుగుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే వాళ్ళు కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారా? చేతికి ఉంగరం అన్నది కామన్, వాళ్ళు కారులో రావడం అన్నది కామన్. గుర్తు చేతి ఉంగరం గుర్తు మీరు చేతికి మొత్తం ఉంగరాలు ధరించి పోలింగ్ బూత్లోకి రావడాన్ని ఎట్లా చూస్తారు? అది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినట్టు కాదా? టీఆర్ఎస్ వాళ్ళు కారులతో 30,000 కారులతో 30,000 మంది తిరుగుతున్నారు ఇప్పటికీ కూడా. అయితే వాళ్ళు కారుల మీద రాకుండా బైసికల్ మీద వస్తారా? చేతికి ఉంగరం అన్నది కామన్, వాళ్ళు కారులో రావడం అన్నది కామన్. మన మునుగోళ్ళ ప్రచారాలు బంద్ అయినాయి, గట్లనే పంచాయతీలు కూడా బంద్ అయినాయి. అట్లనే సుక్క ముక్క చిందు గిందు అన్ని బంద్ అయినాయి అని అనుకుంటున్నారులే. ఒదికు ఉప ఎన్నిక పోలింగ్ నడుస్తుంటే కూడా మళ్ళీ అయ్యేటివి అయితేనే ఉన్నాయిలా. ముచ్చట సమస్య అయినట్టుంది కదా, మరి ఆలస్యం చేయకుండా ముచ్చటేందో ఇనురి మీరే. మన మునుగోళ్ళ ప్రచారాలు బంద్ అయినాయి, అట్లనే పంచాయతీలు కూడా బంద్ అయినాయి, అట్లనే సుక్క ముక్క చిందు గిందు అన్ని బంద్ అయినాయి అని అనుకుంటున్నారులే. ఓ దిక్కు ఉప ఎన్నిక పోలింగ్ నడుతాడు కూడా మళ్ళీ అయ్యేటివి అయితేనే ఉన్నాయి. నాంపల్లి మండలం మల్లప్ప రాజుపల్లిలో 10 లక్షల నగదు పట్టుకున్నారంట.
అట్లనే చెన్నూరులో ఓటర్లకు డబ్బులు ఇచ్చే ప్రయత్నం కూడా చేసిల్లంట. ఇక ఎమ్మటే పట్టుకున్న పోలీసులు వస్తుంటే అక్కడికక్కడే 2 లక్షల రూపాయలు వదిలేసి ఉరికిల్లాట. అట్లనే మద్యం పైసల పంపిణీ పైన సీఓ ఆఫీస్కి ఇప్పటికే 60 పైగా ఫిర్యాదులు చేసిల్లంట. అయినా కూడా పట్టించుకుంటలేరట అక్కడ ఉన్న లోకల్ లీడర్లు. కానీ ఓ దిక్కు అక్కడ ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు బంద్ పెట్టరు అని చెప్పినాక కూడా మళ్ళీ అట్లనే చేస్తున్నారంట. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళే పైసలు పంచుతున్నారని బీజేపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. లేదు బీజేపీ పార్టీ వాళ్ళు మందిస్తున్నారు, అట్లనే పైసలు కూడా ఇస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కానీ ఇట్లా ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు చెప్పినా కూడా వాళ్ళ మాట కాదని ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదంటున్నారు ముచ్చటిన పబ్లిక్. ఇక పొద్దుగా లేవంగానే ఓ ముచ్చటిన్నులా గిట్ల కూడా చేస్తారా అని మస్తు మంది అంటున్నారు. అరే ఓ దిక్కు అక్కడ ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు బందోబస్తుగా ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా అక్కడ చేసేటివి చేస్తూనే ఉన్నారని చీకట్లనే వాళ్ళు అంతు తేల్వాలని అనుకున్నాడు ఏమో ఈ పెద్ద సారు. ఇక అర్ధరాత్రి లొల్లేంది గట్ల లొల్లేందుకు అయింది, మరి మంచేంది చెడేంది ముచ్చటేందో అయిందాం పారి. ఇక పొద్దుగా లేవగానే ఒక ముచ్చటిన్నులా ఇక గిట్ల కూడా చేస్తారని మస్తు మంది అంటున్నారు. అరే ఓ దిక్కు అక్కడ ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు బందోబస్తు ఏర్పాట్లు చేసినా కూడా అక్కడ చేసేటివి చేస్తూనే ఉన్నారు. చీకట్లనే వాళ్ళు అంతు తేలవాలనుకున్నాడు మన బండి సంజయ్ సారు. ఇక ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు ప్రచారం బంద్ పెట్టురని చెప్పినాక కూడా మళ్ళీ టీఆర్ఎస్ లోకల్ పార్టీ లీడర్లు అట్లనే చేస్తున్నారని మస్తు గరమైన బండి సంజయ్ సారు. అట్లనే అర్ధరాత్రి ఏం ఆలోచన చేసిండో ఏమో ఇక వాళ్ళని ఏదో ఒకటి చేయాలని పోతుంటే ముచ్చట తెలుసుకున్న పోలీసులు బండి సంజయ్ సార్ని హౌస్ అరెస్ట్ చేసిండు. అంటే సారు పార్టీ ఆఫీసుకు తోలుకపోయి బయట రాకుండా చూసుకున్నారు. ఇక ఏదేమైనా గట్లా అర్ధరాత్రి పోవుడు మళ్ళీ సారేమటి పార్టీ కార్యకర్తలు పోవుడు ఓ దిగు ఎలక్షన్ కమిషన్ పెద్ద సార్లు ప్రచారం బంద్ పెట్టుడు అని చెప్పినా కూడా మళ్ళీ అక్కడ ఎవరు లోకల్ పార్టీ వాళ్ళు పైసలు పంచుడు ఇట్లా చేసుడు మంచి పద్ధతి కాదని అంటున్నారు.
చూసిరు కదా ఇయాల్టి ముచ్చట్లయితే ఎట్లున్నాయి మస్తున్నాయిలే. ఇక గిసంటి ముచ్చలతో మళ్ళీ రేపు కూడా కలుసుకుందాం. ఇక అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మన అమ్మా న్యూస్.